अल्लाह बोलो सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदं అలంకరించవలసిందిగా కోరడమైనది. సార్, ఈవేళ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అనేది సార్ అక్కడ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు డిస్టర్బెన్స్ లేకోకుండా సెల్ ఫోన్ మొట్టమొదట అందరూ దయచేసి సైలెంట్ మోడ్ లో పెట్టండి సార్. అందరం ఘనంగా జరుపుకున్నాం. మరి ఈ రోజుల్లోనే మన అన్నమయ్య జిల్లాలో మన బాల్య వివాహాలు చూస్తున్నాం. ఇంకా మరి 1860, 50, 60లలోనే ఆయన వాటిని బాల్య వివాహాలు ఉపయోగించారు. మనుషులందరూ సమానం, ఎటువంటి విభేదాలు ఉండకూడదు, కులపరమైన, మతపరమైన, ఏ పరమైనటువంటి విభేదాలు ఉండకూడదని ఆయన ఆ రోజుల్లోనే ప్రజలకి తెలియచేసేలాగా ఆయన తన ప్రవర్తన ద్వారా, అలాగే తను చేసే పని ద్వారా సమాజంలో ఈ అసమానతలు పోవాలి, చదువు ఒకటి దానికి మార్గము, ఈ దుస్సాంప్రదాయాలు అలాగే మతపరమైన దురాచారాలు పోవాలి అని ఆ రోజే ఆయన ప్రజలకి అనేక విధాలుగా అర్థమయ్యే విధంగా పత్రికల ద్వారా కానీ, చదువు చెప్పడం ద్వారా కానీ, సభల ద్వారా కానీ ఆయన చెప్పడం జరిగింది. అలాగే రైతు యొక్క దీన స్థితిని, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని కూడా ఆ రోజు ఆయన ఇప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ముందు కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది. మరి బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. అలాగే మహిళల కోసం మరియు సమాజంలో అట్టడుగు వర్గాల కోసం పాఠశాలని కూడా ప్రారంభించాడు. స్వయంగా వారి భార్యకే చదువు చెప్పించి వారిని టీచర్గా పని చేయించి మరి బాలికలకు విద్యను అందించడం జరిగింది. అలాగే అట్టడుగు వర్గాల వారు ఎందుకు అలా దోపిడీకి గురవుతున్నారు, ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారని ఆలోచించి చదువు ఒక్కటే వారిని మార్చగలుగుతుంది, దోపిడీని నివారించగలుగుతుందని వారు అందరికీ బోధించారు. అందుకే ఆయనకు మహాత్మా అనే బిరుదు కూడా మనం ఇచ్చి గౌరవించుకున్నాం. మరి అటువంటి జ్యోతిరావు బాపులే గారి యొక్క జన్మదినాన్ని మనందరం కూడా ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో, మీడియా వారి సమక్షంలో, అధికారుల సమక్షంలో, ప్రజలందరి ముందు మనం గొప్పగా జరుపుకుంటూ వారి ఆశయాలను గుర్తించి మరింత అభివృద్ధి చెందాలని, సమాజంలో అంతరాలు లేకుండా ఉండాలని, చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, సో అందరూ కూడా దానికోసం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే నాకు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారిది టెలికాన్ఫరెన్స్ ఉంది, అర్జెంట్ టెలికాన్ఫరెన్స్ ఒకటి